కర్నూలులోని వెంగయ్యపల్లి ఎల్లమ్మ దేవాలయం నూతన చైర్మన్గా మహేశ్వరరావు రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా వెంకపల్లి ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నూతన కమిటీ సభ్యులు దేవాదాయ ధర్మశాఖ అధికారుల ప్రమాణ స్వీకారం చేయించారు. కోడుమూరు వైసీపీ ఇన్ఛార్జి ఆదిమూలపు సతీష్, చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులు ఎల్లమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కోరారు. ఆదిమూలపు సతీష్ గారిని ఇన్ఛార్జిగా ఇక్కడ నియమించడం జరిగింది. మనమందరం కూడా ఆయన గెలుపుకి ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఆయన ప్రతి మీటింగ్లో ప్రమాణం చేయడము, నేను మీతోనే ఉంటా అని చెప్పుకోవడం అనేది నిజంగా ఈ గడిచిన 4 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు చూస్తే కార్యకర్తలకు నమ్మకం కోల్పోయారు. కానీ అందరూ అదే విధంగా ఉంటారనుకోవడము మన పొరపాటు. మనము ఏదైతే మనం జగన్మోహన్ రెడ్డి గారు మన మీద బాధ్యత పెట్టారో, ఒక అభ్యర్థిని పంపించి మీరు గెలిపించుకోండి అని చెప్పి మా మీద బాధ్యత పెట్టి, ఆ బాధ్యతని మీరు కూడా మనమందరం కూడా తీసుకొని ముందు మనం గెలిపించాలి. గెలిపించిన తర్వాత మనము అనుమానంతో ప్రచారం చేయడం కానీ, అనుమానంతో ముందుకు పోవడం అనే దాంట్లో మన నిజాయితీ అనేది కనిపించదు. కాబట్టి ఏదైనా సరే మనం ఎవరిని చూడాల్సిన పని లేదు. మనం చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈరోజు గ్రామాల్లో ఎంతోమంది ప్రజలు సంతోషంగా, ఆడవాళ్ళు అయితేనేమి, వృద్ధులైతేనేమి, అదేవిధంగా రైతులైతేనేమి చాలామంది సంతోషంగా ఉన్నారు. మనం ఆ సంతోషం చూడాలి, మన గ్రామాలన్నీ కూడా బాగుండాలి అనుకుంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చూసి ఎలక్షన్ చేయాలి. నేను మిమ్మల్ని కోరుకునేది ఏమంటేనా, ఇక్కడ గడిచిన 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు, నిజమైన కార్యకర్తలు ఎవరైతే పార్టీకి, కొంతమంది నిజమైన కార్యకర్తలకు కూడా న్యాయం జరిగిండొచ్చు, నేను కాదన్నాను. కానీ చాలా వరకు కష్టపడ్డ కార్యకర్తలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరూ కూడా ఒక అపనమ్మకంతో, అధైర్యంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన ఇద్దరం కలిసి తిరిగి కలిసి పనిచేస్తే వాళ్ళకి ఆ భరోసా వస్తుంది. కాబట్టి నేను కార్యకర్తల్ని ఈ సభ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది చూస్తుంటారు. వాళ్ళని కోరుకునేది, ముందు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మనం ముందరున్న బాధ్యత. దానికోసం మనం కష్టపడతాము. తర్వాత మనము ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత సతీష్ అన్న ఉంటారు. ఆయనతో పాటు మనం పనులు చేయించుకొని, సమన్వయంతో పనులు చేసుకొని, మన ప్రాంతం ఏదైతే వెనుకబడి ఉందో ఈ 5 సంవత్సరాల్లో కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని పనులు కాలేదు. అదేవిధంగా